పడకుండా బాబు కుట్ర రైతుల ఇన్పుట్ సబ్సిడీ విద్యార్థుల విద్యా దీవెనకు మోకాలడ్డు ఎన్నికల కమిషన్పై ఒత్తిడి తెచ్చి నిధులను నిలిపేసిన బాబు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడంతో ఊరట 10వ తేదీ నిధుల పంపిణీకి వెసులుబాటు ఇచ్చిన న్యాయస్థానం నిధుల పంపిణీ చేయొద్దన్న ఈసీ ఉత్తర్వులు 10 వరకు నిలుపుదల 11 నుంచి 13 వరకు మాత్రం నిధులు పంపిణీ చేయొద్దని స్పష్టీకరణ నిధుల పంపిణీ అంశాన్ని ప్రచారం చేయడానికి వీల్లేదని కూడా ఆదేశం ఆర్భాటాలు సంబరాలు రాజకీయ నాయకుల ప్రమేయం ఉండకూడదు న్యాయమూర్తి జస్టిస్ పుప్పూడి కృష్ణమోహన్ మధ్యంతర ఉత్తర్వులు పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఈసీకి ఆదేశం తదుపరి విచారణ జూన్ 27కు వాయిదా అంటే ఈ ఒక్కరోజు మొత్తం డబ్బులు రిలీజ్ చేసేయాల్సినటువంటి అవసరం మరి ఇవాళ ఏమన్నా చీఫ్ సెక్రటరీ మీద ఒత్తిడి తెచ్చి ఆపుతారా ఏంటనేది చూడాలి అయితే ప్రపంచం మెచ్చిన ఏపీ విద్యా వ్యవస్థల అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోయాం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గొప్ప ఫలితాలు సాధిస్తారు ప్రపంచ అవసరాలకు తగ్గట్టుగా ఏపీ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో టెక్నాలజీ వినియోగం ఆకట్టుకుంది ప్రపంచ సమకాలీన సవాళ్లను అధిగమించేలా ఏపీ విద్య సీఎం వైఎస్ జగన్ పేద పిల్లల భవిష్యత్తుకు గొప్ప బాటలు వేశారు అంతర్జాతీయ మేధావులు వివిధ సంస్థల ప్రతినిధులు ప్రశంసలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఇకపోతే బీసీ నేత ఆర్ కృష్ణయ్యపై దాడి రాయి విసిరిన గుర్తు తెలియని